పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతులు గుండు నూలుండుట చూచి సంతోషించెను. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు. బాగున్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న వాక్కును వినండి. అనాది కాలంలో సొలొమోను గారు కట్టించిన మందిరమును చూచిన వృద్ధులంట, జెరుబ్బాబెలు గారు ఎప్పుడైతే తిరిగి దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక చిన్న పునాది వేసినాడో, చిన్న రాయిని స్థాపించినాడో, దాన్ని చూసి అందరూ అల్పమైన దానిగా ఎంచి చూసి గేలి చేశారంట. ప్రభు అంటున్నాడు, మీ దృష్టికి అది అల్పమైనది కావచ్చు, కానీ దాన్ని నేను ఆశీర్వదించబోతున్నానని జకరియా గ్రంథములు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రారంభించిన ఉద్యోగము, నువ్వు చేయబోయే ప్రయత్నము మనుషులందరి దృష్టికి అల్పమైనది కావచ్చు. అందరూ ఆ చిన్నదాన్ని చూసి ఈరోజు తృణీకరిస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు దాన్ని మహాభివృద్ధి పరిచి రాగల రోజుల్లో ఆయన చేతుల్లో నిన్ను ఒక ఆభరణముగా, ఒక ఘనమైన పాత్రగా చేయబోతున్నాడు. చుట్టూ ఉన్న మనుషులు తృణీకరణ మాటలకు లొంగిపోకుండా నీవు చేయు ప్రయత్నంలో ముందుకు వెళ్ళు. చిన్నదానిలో దేవుడు గొప్ప అభివృద్ధిని ఇవ్వబోతున్నానని ప్రభు మాటిస్తున్నాడు. పరిశుద్ధుడా, ఈ వాక్యను వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానమును స్థిరపరిచి వారి ప్రయత్నములన్నీ సఫలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.